నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మిర్చి రైతుల సమస్యలపై వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ హయాంలో గుంటూరు మిర్చి యార్డ్ అవినీతిలో కూరుకుపోయిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే గుంటూరు మిర్చి యార్డులో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టామని అన్నారు. మిర్చి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మిర్చి రైతులపై సీఎం చంద్రబాబుతో తాను పలుమార్లు సమీక్షించడం జరిగిందని అన్నారు. మిర్చి రైతులకు లాభం రావాలని 5 గంటల సేపు సీఎంతో చర్చించామని, మిర్చి ధరలపై ఎగుమతిదారులు, మిర్చి రైతులతో సీఎం చర్చించారు. మిర్చి రైతులకు లాభం రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారని, మార్కెట్లో మిర్చికి 11,500 రూపాయలు ఉంటే 705 రూపాయలకే కొనాలని వైసీపీ జీవో ఇచ్చిందని, ఇప్పుడు రాజకీయం కోసం మాటలు ఆడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ హోమియోపతి వైద్యం భవిష్యత్తులో అవసరం ఉంటుందని, అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే వైద్యులు అంతా సిద్ధం అవ్వాలని ఆంధ్ర యూనివర్సిటీ హోమియోపతి ఎండి జిఏవి రామేశ్వర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక బాలభాను విద్యాలయంలో ఈ నెల 1 నుంచి 3 వరకు జరిగిన హోమియో శిక్షణ తరగతులను జిఏవి రామేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న హోమియోపతి వైద్యులు, విద్యార్థులకు, ఆసక్తి గల వారికి పలు అంశాలపై ఆయన శిక్షణ అందించారు. ఒక అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రాక్టికల్ గా పరిశీలన ఉండాలన్నారు. ఈ రోజు శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేర్చుకున్న ప్రతి అంశాన్ని అవగాహన చేసుకోవాలని, భవిష్యత్తులో కూడా సమీపంలో ఉన్నవారికి మంచి వైద్యం అందించాలని ఆయన సూచించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాలు, మచిలీపట్నం, తణుకు, విశాఖ తదితర జిల్లాల నుంచి విచ్చేగా వారికి భోజన వసతి సదుపాయాలను కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జగద్గురుంపేటం గౌరవ కార్యదర్శి బిఆర్కే రాజు, సలహా మండలి సభ్యులు సిహెచ్ఎస్ఎన్ రాజు, మాస్టర్ ఈకే శిష్యులు, ఎన్ఎస్ఎస్ రామ్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని టీడీపీ నాయకులు మాదర్పు వెంకటేష్, ఎస్వి రమణమాదిగ, తోనంగి వెంకట యాదవ్లు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని, ఆర్థిక మంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ బడ్జెట్లో కూడా రైతులకు ఎంతో మేలు చేకూరేలా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగానో కృషి చేశారని, ఆయనకు కూడా ప్రజలు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ప్రాధాన్యత క్రమంలో అన్ని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం చేస్తుందని వారు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సింతు సుధాకర్ రావు, ప్రధాన విజయరాం, కొమనపల్లి రామరాజు, జగదీష్ తదితరులు ఉన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగిన వ్యక్తి, పార్లమెంట్ తొలి దళిత స్పీకర్, దివంగత నేత జిఎంసి బాలయోగి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, కోనసీమ ముద్దుబిడ్డ జిఎంసి బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు ఈరోజు మంత్రి అర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. మార్చి 11వ తేదీన చలో విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నాన్ని చేపడతామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంక్షేమం పట్ల చర్చించని అసెంబ్లీ సమావేశాలను ఎండగడుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఆఫీస్ సిబ్బంది, స్కూల్ స్వీపర్ల సమస్యలపై గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో చర్చకే రానికుండా జరుపుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 మంది అవుట్సోర్సింగ్ విభాగంలో, కార్పొరేషన్లో, మున్సిపాలిటీలలో, నగర పంచాయతీలలో పనిచేస్తున్నారని, పర్మనెంట్ సిబ్బంది సంబంధించి పెండింగ్లో ఉన్న 4 సంవత్సరాల సరెండర్ లీవుల విడుదలపై కానీ, పెండింగ్లో ఉన్న డిఏల విడుదలపై కానీ బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఆప్కాస్ రద్దుపరిచి 2 బడా కంపెనీలకు నిర్వహణకు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, అధ్యక్షుడు కె వేణుగోపాల్, జె గురుమూర్తి, ఆర్ గణేష్, ఎన్ పార్థసారథి, అర్జీ మణి, రామచంద్ర, సూర్యకళ, సీతమ్మ, సరస్వతి, సోగ్గాడు, రమణ, అర్జీ గణేష్, బి కూర్మారావు, ఎన్ చంద్రరావు, సోషల్ మీడియా ప్రతినిధులు అరుగుల రమణ, కె తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి అన్నారు. ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త డాక్టర్ సోర శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన
క్రిస్టల్ ప్యాలెస్కు చిన్న జిఆర్ స్వామీజీ ఆదివారం ఇచ్చేశారు. స్వామివారిని సోర శ్రీనివాసరావు, సరితారాణి దంపతులు గజమాల వేసి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా ప్యాలెస్లో పూజలు నిర్వహించి అనంతరం భక్తులతో మాట్లాడారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆరాధించాలని, అప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యకరమైన మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయమని, ఆలయాలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. నేటి ఒత్తిడి ప్రపంచంలో దైవ చింతన ఒక్కటే ప్రశాంతక మార్గమని వివరించారు. ఇటీవల దేశంలో నిర్వహించిన మహాకుంభమేళాలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఎందరో వచ్చి కుంభమేళాలో స్థానాలు ఆచరించడం శుభపరిణామమని పేర్కొన్నారు. మంచి ఆలోచనతో మెలిగే వారికి ఎల్లప్పుడూ మంచి జరుగుతుందని, స్వార్థ బుద్ధితో మెలిగితే తీవ్ర నష్టాలు ఎదురవుతాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఆదరణ 3 పథకం ద్వారా వరాల జల్లు కురిపించిందని నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ కుప్పిలి వెంకట్రావు అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేసేవారని, ప్రస్తుతం దీనికి 200 యూనిట్లకు పెంచడం శుభపరిణామని అన్నారు. ఆదరణ పథకం 3 ద్వారా నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇప్పటి వరకు 15,000 రూపాయల వేతనం చెల్లించేవారని, ఇప్పుడు దానిని 25,000 రూపాయలకు పెంచారని వివరించారు. గతంలో తమ సామాజిక వర్గానికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించినా అది అమలు కాలేదని తెలిపారు. ఇప్పటి వరకు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్కు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక్కరిని డైరెక్టర్గా ఎంపిక చేయలేదని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించి తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం నగర అధ్యక్షులు కుప్పిలి నాగరాజు, కుప్పిలి ఈశ్వరరావు, గోరెంట శ్రీను, సిహెచ్ లక్ష్మణరావు, పి సురేష్, కె రామారావు, ఎస్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. నగరంలోని కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ భవనంలో ఆదివారం రాత్రి నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కొంక్యాన ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్, ట్రస్ట్ సభ్యులు కొంక్యాన వేణుగోపాల్, జేసీస్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి చేతుల మీదుగా మహిళలకు సన్మానించారు. సత్కారం అందుకున్న వారిలో వివిధ రంగాలకు చెందిన మహిళలు, గృహిణులు, సకల భక్తుల అరుణకుమారి, బోయిన సరోజిని, జామి రాధగౌరి, శశికళ, వారణ భాగ్యలక్ష్మి, తంగుడు సీతారత్నం, యాలాల ఇందిర, ఆర్ మహాలక్ష్మి, సిహెచ్ సంధ్యారాణి, పంచాయతీ లక్ష్మి తదితరులు ఉన్నారు. అరసపల్లి ధరలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయాన్ని చిన్న జిఆర్ స్వామి ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్న జిఆర్ స్వామి వారిని ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారు ఆలయంలోకి ప్రవేశించి వెంకటేశ్వర స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్న జిఆర్ స్వామివారికి శటకోపం పెట్టారు. ఈ సందర్భంగా చిన్న జిఆర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కలియుగంలో దైవనామ స్మరణతోనే అనేక చింతలు తొలగిపోతాయని చెప్పారు. ధైర్యం ఇచ్చేవాడు భగవంతుడని, బాధలు తొలగించేందుకు ఆయన వస్తాడని వివరించారు. దైవనామ స్మరణ విడవద్దని, నమ్మిన వారికి ఆ భగవంతుడు ఎన్నడూ అన్యాయం చేయడని తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని ఆయన చేతుల మీదుగా అందజేశారు. చిన్న జిఆర్ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆయన ప్రసంగాన్ని ఆలకించి ఆయన ఆశీస్సులు పొందారు. శ్రీ రమ్మి తిరుమల ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమం అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇటీవల అనంతపురం జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రోబెన్సీ ఎస్ఐలను సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శిక్షణ అనంతరం విశాఖపట్నం రేంజ్ కార్యాలయంలో హాజరవగా రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శ్రీకాకుళం జిల్లాకు 5 ప్రొబేషనరీ ఎస్ఐలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీని కలిసిన వి హేమంత్ కుమార్, టి వెంకటేష్, ఎస్ శ్రీనివాస్, బి మోహిని, కె ప్రేమలాదేవి జిల్లాలో స్టేషన్ రైటర్ విధులు, బీట్ విధానం, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో ముఖ్యమైన రికార్డుల నిర్వహణ, బందోబస్తు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలలో ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలోకి కొత్తగా చేరుతున్న నూతన ప్రొబేషనరీ ఎస్ఐలకు అభినందనలు తెలిపి విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా, అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీ, పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు అత్యుత్తమ పోలీస్ సేవలు అందించి పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని సూచించారు. ప్రాక్టికల్ ట్రైనింగ్లో బేసిక్ పోలీసింగ్ విధానం గురించి పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి సూచించారు. కోటబొమ్మాలి మండలం తర్లిపేట వద్ద ఉన్న వేదిక్ ఆశ్రమానికి సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి అన్నారు.
ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త డాక్టర్ సోరన్ శ్రీనివాసరావు స్వామీజీ పిలుపు మేరకు వెళ్లారు. హైందవ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆరాధించాలని, అప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యకరమైన మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయమని, ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. హైందవ సంస్కృతిలో ప్రకృతి వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. తర్లికొండ ప్రాంతంలో ఓ ఆయుర్వేద ఆసుపత్రిని, కళాశాలను నిర్మించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గోశాలలో పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ను జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను ఆయన ఛాంబర్లో సోమవారం కలుసుకుని పలు సమస్యలను వివరించారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో చేపడుతున్న జనవాణి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి ప్రజలు తమ సమస్యలను వివరిస్తున్నారని అన్నారు. వాటిని ఆయా జిల్లా అధ్యక్షులకు వివరించి పరిష్కరించాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తున్నారని చెప్పారు. ఆమదాలవలస, పలాస, శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గాల ప్రజల నుంచి వినతులు అధికంగా వస్తున్నారని కలెక్టర్కు వివరించారు. సమస్యలను సాధారణంగా విన్న కలెక్టర్ సమస్యల పరిష్కారం దిశగా సానుకూలంగా స్పందించారని చంద్రమోహన్ తెలిపారు. త్వరలోనే ఆయా సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను జిల్లా కలెక్టర్కు అందజేయడం కూడా జరుగుతుందన్నారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన నాయకులు ఆయా మండల అధికారులను కలిసి సమస్యలను వివరించి వినతి పత్రాలు అందజేస్తారని తెలిపారు. మండల నాయకులు ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. డిఆర్సీ సమావేశాలకు ఆయా రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చిన విధంగానే జనసేన పార్టీ నాయకులకు కూడా సమాచారం అందజేయాలని కలెక్టర్ను కోరామని చంద్రమోహన్ చెప్పారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని పిసిని చంద్రమోహన్ వివరించారు. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్ 31వ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించగా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒకరైన రెడ్ క్రాస్ ప్రతినిధి ఉమాశంకర్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జగన్మోహన్ రావు మాట్లాడుతూ రక్త కొరత అధికంగా ఉందని, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని న్యూ సెంట్రల్ పాఠశాలలో నిర్వహించామన్నారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని, పూర్వపు విద్యార్థి నంది ఉమాశంకర్ 30వసారి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడడంలో భాగస్వామి అయ్యారని, అపోహలు వీడి యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సహకరించిన పూర్వపు విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. అనంతరం రక్తదాతలు నంది ఉమాశంకర్, శేషాద్రి ఆర్ట్స్ అండ్ సినీ స్లైడ్స్ మేనేజింగ్ పార్ట్నర్ వి సోమేశ్వరరావు, జాయ్ మొబైల్స్ శేఖర్లకు ప్రశంసా పత్రం, బంగారు పథకం అందించి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా రక్తదాత మాట్లాడుతూ నా జీవితాంతం రక్తదానం చేస్తుంటానని, రక్త కొరత లేని జిల్లాలో అందరూ భాగం అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ రమాకుమారి, పాఠశాల డైరెక్టర్లు పి శ్రీకాంత్, శ్రీదేవి, వైకుంఠరావు, చిన్మయరావు, పెంకి చైతన్య తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా పోలీస్ స్టేషన్ సిఐ త్రినేత్రి, ఎస్ఐ లక్ష్మిలు హాజరై మాట్లాడారు. మహిళల్లో దాగి ఉన్న శక్తిని తెలుసుకోవాలని, సమాజానికి ఉపయోగపడేలా మహిళలంతా రాణించాలని సూచించారు. మహిళా సాధికారత అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థినులకు వారి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ ఎం విజయ్ కుమార్, హెచ్సి లక్ష్మణరావు, కానిస్టేబుల్ జి అలివేలు, ఎం అనురాధ, విద్యార్థినులు తదితరులు ఉన్నారు. ఉపాధి హామీ పథకం సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోకుంటే చర్యలు తప్పవని జిల్లా నీటి యాజమాన్యం సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి సుధాకర్ రావు శుతిమెత్తగా హెచ్చరించారు. సోమవారం నరసనపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంసీసీ స్థాయిలో మెటీరియల్ పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధను చూపించారన్నారు. రైతులకు భూగర్భ జలాలు పెంపొందింప చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఫారం పాండ్స్, ఇంకుడు గుంతలు వంటి పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. 100 రోజుల పని దినాల కల్పన, అడిగిన వారందరికీ ఉపాధిని కల్పించడం అనే అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఉపాధి పనులు చేపట్టారని, ఆయా మండలాలకు నిర్దేశించిన లక్ష్యాలను 100% చేరుకోవాల్సిందే అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ సమీక్షా సమావేశంలో నర్సంపేట క్లస్టర్ పరిధిలోని అన్ని మండలాల ఏపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీ డీకే లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుజరాతీపేట రామప్పుడు దిబ్బ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ పిఓ శోభారాణి, సూపర్వైజర్ ఉమాలు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. కిషోర బాలికలతో యోగా వంటి కార్యక్రమాలను చేయించి ఉపయోగాలను వివరించారు. మొక్కలను కూడా నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త అరుణకుమారి, దమయంతి తదితరులు ఉన్నారు. పెసల మొలకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీలు వంటి మొలకెత్తిన పప్పు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు, ఆకలి దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. మొలకెత్తిన పెసలలో సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటీఎలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. పెసర మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలతో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలోకి పెంచుకోవచ్చు. పెసరపప్పును సూప్, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.